హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ. ఈరోజు నేను బాదం ఫలవ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టాను. అలాగే ఒక 30 వరకు బాదం తీసుకుని మరుగుతున్న నీటిలో వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనకు బాదం ఫలవ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొన్ని మసాలా దినుసులు. బాదం చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ పొట్టు తీసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి గ్రైండ్ చేశాను పేస్ట్ లాగా. తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నె లాంటిది తీసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటా కూడా వేసుకున్నాను. ఇవన్నీ మొత్తంగా ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కుక్కర్కు అంటుకోనట్టుగా ఉంటుంది ఫ్రై అయితే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెను కూడా వాటర్ పోసి కడిగిన నీళ్ళను ఇందులోనే తీసుకుంటున్నాను నేను. ఆ నీళ్ళల్లో కప్పుకు సరిపడా వాటర్ వేసి కప్పు లెక్కకు ఒక గ్లాస్ తీసుకున్నాను. మనకి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ వేసాను. నానబెట్టిన బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా వేరే గిన్నెలోకి తీస్తాను. ఈ లోపల ఇది మరుగుతుంది. మనం మరుగుతుండగా కలుపుకోవాలి, లేదంటే పొంగిపోతుంది. పొంగుతున్నప్పుడు బాగా కలుపుకుని మరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. మరుగుతుండగా నేను పక్కన పెట్టిన బియ్యాన్ని వేస్తాను.
మొత్తం అన్నీ వేసుకున్నాను. మొత్తం అంతా ఉడికేంత వరకు పెద్ద మంట మీద ఉండించుకుని తర్వాత ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఈ లోపల సిమ్లో పెట్టి నేను మామూలు మూత పెట్టాను, కుక్కర్ మూత ఏం పెట్టలేదు. పర్ఫెక్ట్గా రావాలని. కుక్కర్లో అయితే కొంచెం జిగురుగా అయిపోతుందని. మొత్తం అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. అంతే అండి, టేస్టీ టేస్టీ బాదం పలావ్ రెడీ. Thank you for watching.